10वीं कक्षा का 5वां पाठ लोकगीत के बारे में आज जानेंगे। తెలుగు में एक्सप्लेनेशन। ఓకే, 10వ తరగతి 5వ పాఠం లోక్గీత్ గురించి తెలుసుకుందామండి, తెలుగులో అనువాదము. ఓకే, ఈ లోక్గీత్ రచించిన వారు ఎవరంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఇతని రచనాకారుడు ఎవరండి? భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఫస్ట్ ఉన్మికీకరణలో కవిత ఉంటుంది, అది పాట రూపంలో పాడుకుందాం. ఓకే, ఈరోజు పాఠము లోక్గీత్. उन्मुखीकरण के लिए देखो। मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली हैं, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. ఉన్మికీకరణలో మంచి ఒక కవిత ఇచ్చాడండి. ఈ కవిత అర్థం ఏంటంటే మెహందీ హే రచనే వాలి. మెహందీ అంటే గోరింటాకు. గోరింటాకు వేయబడుతుంది, చేతిలో రచించబడుతుంది. హాతోమే గహరీ లాలి. హాత్ అంటే చేతులు, చేతుల మీద డీప్ మంచి రెడ్ కలర్ని తీసుకొస్తుంది. కహే సఖియా అబ్ కలియా. సఖియా అంటే ఫ్రెండ్స్ అందరు అంటారట, ఇప్పుడు సఖులందరూ అంటున్నారట. నీ చేతులలో ఖిలేంగే కలియా. కలియా అంటే బర్డ్స్, అంటే మొగ్గలు విడుస్తాయి. ఓకే, తేరే మనకో జీవన్కో, నీ మనసుకి నీ జీవితాన్ని నై ఖుషియా మిల్నే వాలి హే. నీ జీవితానికి మంచి ఆనందం, మంచి కొత్త కొత్త ఆనందాలు దొరుకుతాయి మీకు అని అర్థం అనమాట. ఓకే, అంటే తెరే మనకో జీవన్కు అంటే ఒక పెళ్లి కూతురికి గోరింటాకు పెడుతున్నప్పుడు ఆ ఆనంద సమయంలో ఈ పాట పాడతారు. అంటే నీ జీవితంలో మొగ్గలు విడుస్తాయి, సంతోషం అనే మొగ్గలు విడిచి నీ జీవితంలో మంచి ఆనందాన్ని తీసుకొస్తాయని అర్థం. ఓకే, ఇందులో ప్రశ్నలు అడిగాయండి. हाथों में क्या रचने वाली है? हाथों में क्या रचने वाली है? मेहंदी रचने वाली है. इस तरह के गीतों का क्या कहा जाता है? ఇలాంటి గీతాలను ఏమంటారండి? లోక్గీత్ అంటారు. ఓకే, కిన్ కిన్ సందర్భం में लोकगीत गाए जाते हैं? కిన్ కిన్ సందర్భం అంటే ఏ సందర్భంలో లోక్గీత్ పాడబడతాయండి? లోక్గీత్ అంటే జానపద గీతాలు. జానపద గీతాలు ఏ సందర్భాల్లో పాడబడతాయంటే పండగలప్పుడు, ఫెస్టివల్స్లో, ఓకే, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, వివాహ సమయంలో, ఇంకోటి మెహందీ వేసుకుంటున్నప్పుడు, అంటే గోరింటాకు రాస్తున్నప్పుడు కానీ, ఒక పెళ్లి కూతురుని అత్తారింటికి పంపిస్తున్నప్పుడు కానీ, ఓకే, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ, ఓకే, పిల్లవాడు పుట్టినప్పుడు ఉయ్యాలలో వేసే ఫంక్షన్స్ చేస్తుంటారు కదా, అప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో లోక్గీత్ పాడుతూ ఉంటారు. ఇక్కడ పల్లెల్లో, పల్లెటూళ్ళలో అంటే ఇవి చాలా పాడబడుతూ ఉంటాయి. ఇలాంటి పాటలని లోక్గీత్ అంటారు. ఈరోజు మన పాఠం పేరు లోక్గీత్. ఈ పాఠానికి ఒక ఉద్దేశం ఉంది, అంటే థీమ్ ఆఫ్ ది లెసన్. ఛాత్రం కో నిబంధ లేఖన్కి ప్రేరణ దేతే హువే. ఛాత్ర అంటే స్టూడెంట్స్లో ఏమంటే నిబంధ లేఖన్, వ్యాసరూప రచనలు చేయడంలో ప్రేరణ చేస్తూ, నిబంధ శైలిగా అవగత కరాన, అంటే నిబంధ శైలి, నిబంధ అంటే మనకి వ్యాసం ఎలా రాయాలి, ఆ మెథడ్ ఎలా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునేలా తెలియజేయడం. భాషకే మనోరంజన్కే రూప్సే, అంటే భాష ఎలా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. మనోరంజన అంటే మనసుని ఉల్లాసపరిచేలా ఉండి, ఛాత్రోంకి అభిరుచియో, పిల్లల యొక్క అంటే స్టూడెంట్స్ యొక్క వాళ్ళకి ఉన్న రుచులు, వాళ్ళకి అభిరుచులు ఎలా ఉన్నాయో, దక్షత, వాళ్ళ టాలెంట్స్ ఎలా ఉన్నాయో దానితో పాటుగా ఉన్కా సర్వాంగణీయ అంటే ఆల్రౌండ్గా వాళ్ళకి వికాస్ కర్ణ అంటే అన్ని విధాలుగా వాళ్ళకి ప్రోగ్రెస్ తీసుకురావడం, వికాసింపజేయడం. ఆ లోక్గీతంకే సృజనకే లియే. లోక్గీతకే సృజన అంటే క్రియేట్ చేయడానికి, కొత్తగా వాళ్ళు సృజనాత్మకత ఉపయోగించి కొత్త కొత్త లోక్గీత్ ఇంకా అలాంటివి రాయడానికి ప్రయత్నించడం, వాళ్ళని ప్రేరణ చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఓకే, విధా విశేష, ఈ పాఠంలో విధా విశేష కూడా ఉంటుంది. మెథడ్ ఎలా ఉందో చూద్దాం. లోక్గీత్ నిబంధ పాఠే. లోక్గీత్ అనేది ఒక నిబంధ పాఠం, వ్యాసరూపం అనమాట. నిబంధగా అద్దెహే బాంధన, కట్టివేయడాన్ని నిబంధ అంటారు. ఓకే, సుందర और ఉచిత శబ్దోంశే, సుందరమైన సరైన పదాలతో దాని భావాలను ప్రస్తుతి చేసుకుంటూ ఒక విషయాన్ని ప్రజెంట్ చేయడమే, దాన్ని పడేయడమే దాన్ని నిబంధ అంటారు. ఓకే, రామచంద్ర శుక్లాకి అనుసారం, రామచంద్ర శుక్ల అనే నిబంధకారుడు కూడా ఏమన్నారంటే గద్దికి ఏ కసోటి. ఆ నిబంధ అనేది ఒక గద్దికి ఏ కసోటి అన్నాడు. గీటురాయి వంటిది. గద్య భాగానికి గీటురాయి ఏంటంటే ఒక నిబంధ. ఓకే, నిబంధ అనేది వ్యాసరూపం. ఓకే, లేఖక పరిచయ మే देखें, इसके लेखक कौन है? भगवत शरण उपाध्याय हैं. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है. कि हिंदी साहित्यंలో సుప్రసిద్ధమైన రచనాకారుడు ఎవరన్నా అంటే భగవత్ శరణ్ ఉపాధ్యాय. इनका जन्म सन 1910 में हुआ. इनका जन्म कब हुआ? 1910 में हुआ. 1910లో ఇంత జన్మించారండి. ఇతను ఏం రాశారంటే కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ, బాల సాహిత్యమే అప్ని విశేష ఛాప్ छोड़ी है. ఓకే, ఇతను కహానీ అంటే స్టోరీస్ రాయడం, కవితలు రాయడం, రిపోర్టాజ్ అంటే ఇంటర్వ్యూస్ రాయడం. ఓకే, ఇంటర్వ్యూస్ చేస్తుంటే
ఇద్దరు వార్తాలాపం ఎలా ఉంటుంది, వాళ్ళ భాష అంటే సంవాదం ఎలా ఉంటుంది అది రాయడం. ఓకే, నిబంధ అంటే ఎస్సేలు రాయడం. బాల సాహిత్యం అంటే పిల్లల యొక్క సాహిత్యాలు రాయడం, అంటే చిన్నపిల్లల యొక్క కథలు కానీ వ్యాసాలు కానీ రాయడం. ఇప్నే ఇస్మే అప్ని విశేష్ ఛాప్ చోడి, ఇందులో అతను తన యొక్క ఒక ముద్రను వేసుకున్నారు. ఓకే, విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి, అది ఇనికి ప్రసిద్ధ రచన. ఇనికి ప్రసిద్ధ రచనల పేర్లు ఏంటండి? విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి, ఇవన్నీ ముఖ్యమైన రచనలు అండి, ప్రసిద్ధమైన రచనలు. ఇంకా పాఠంలోకి వెళ్తే విషయం ఏంటంటే ఇందులో ఉన్నది హమారీ సంస్కృతి మే, మన కల్చర్లో లోక్గీత్ और సంగీత్ का अटूट संबंध है. మన కల్చర్లో మన సొసైటీలో నుండి లోక్గీత్ మనం మామూలుగా పాడుకునే లోక్గీత్ సాధారణమైన గీతాలు మరియు క్లాసికల్ సాంగ్స్ సంగీతాలకి అటూట్ సంబంధం విడదీయరాని బంధం ఉందట. మనోరంజన్కి దునియామే, మనోరంజన్ అంటే మన మనస్సుని ఉల్లాసపరిచేవి, ఆనందాన్ని కలిగించేవి ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఆజ్ भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. ఈరోజు కూడా లోక్గీత్ అంటే జానపద గీతాల యొక్క ముఖ్యమైన స్థానం ఉంది, గ్రేట్ ప్లేస్ ఉంది దానికి. ఓకే, గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రసాసే నీరస్ హో జాతా హై. గీతాలు లేకుండా సంగీతాలు లేకుండా మన జీవితం నీరసపడిపోతుంది, రసవంతంగా ఉండదు. రసవంతమైన జీవితం నుంచి రస్ తీసేస్తే నీరస అయిపోతుంది, అంటే మన జీవితం నీరసంగా మారిపోతుంది. ఓకే, ప్రస్తుత నిబంధమే, ప్రస్తుతం ఈ నిబంధనలో అంటే వ్యాస రూపంలో భారతీయ లోక్గీతగా వర్ణన్, భారతీయ అంటే ఇండియన్ ఫోక్ సాంగ్స్ జానపద గీతాలు అనమాట, భారతదేశంలోని లోక్గీతాల యొక్క వర్ణన బడే హీ సుందర్ ఢంగ్ సే కియాగా హై, చాలా అందమైన మెథడ్లో ఇందులో లోక్గీత్ గురించి వర్ణించబడింది. అదేంటో చూద్దాం. लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. के लोकगीत అంటే జానపద గీతాలు అప్ని లోచ్ और తాజगी తన యొక్క కోమలత్వంలోనూ ఫ్రెష్నెస్ అంటే రోజు రాసే స్వచ్ఛంగా రాసే గీతాలు కాబట్టి స్వచ్ఛతకు और లోకప్రియతను లోకులు ఇష్టపడేలా ప్రజలు ఇష్టపడేలా శాస్త్రీయ సంగీత్ से भिन्न है. క్లాసికల్ సాంగ్ కన్నా భిన్నంగా ఉంటాయి. అంటే దాంతో పోల్చుకుంటే క్లాసికల్ సంగీతం దీనిలో ఉన్న కోమలత్వం కానీ ఫ్రెష్నెస్ కానీ లోకులు ఇష్టపడడం కానీ అంటే ప్రజలు ఇష్టపడడం కానీ క్లాసికల్ సాంగ్తో వేరేగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. లోక్గీత్ సీదే జనతాకే సంగీత్, ఈ లోక్గీత్ అంటే సీదే జనతాకే సంగీత్ అంటే స్ట్రైట్గా జనులు పాడుకునే గీతాలు. ఘర్ గాంవ్ और నగర్ की जनताకి అంటే ఘర్ అంటే హౌస్, గాంవ్ విలేజ్, और నగర్కి అంటే और టౌన్ మరియు టౌన్ యొక్క అంటే ఇళ్లలో కానీ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ జనతాకే గీత్ హే ఏ అంటే జనులు పాడుకునే పాటలే ఇవి. ఓకే, ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతీ, त्योहार और विशेष अवसरों पर ये गाए जाते हैं. అంటే వీటి కోసం సాధనాకి జరూరత్ నహీ హోతీ, దీనికోసం ప్రాక్టీస్ చేసే అభ్యాస్ చేసే అవసరం ఉండదు దీనికి. ఓకే, त्योहार और विशेष अवसरों पर गाए जाते हैं, పండగలప్పుడు ఫెస్టివల్స్లో కానీ ఓకే విశేష అవసరం పడిన స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇవి పాడబడతాయి. సదాసే గాయే జాతే ఆ రహే, సదాసే అంటే ఎప్పటి నుంచో మనకి ఎన్నో సంవత్సరాల నుంచి యుగాల నుంచి పాడుకుంటూ వస్తున్నారట. और इनके రచనే వాలే भी अधिकतर गाँव के ही लोग हैं, దీన్ని రచించే వాళ్ళు కూడా ఎక్కువగా మోస్ట్లీ ఎవరండి విలేజ్లో ఉండే విలేజర్సే. స్త్రీయోనే भी इनकी रचना में विशेष भाग लिया है, అంటే దీన్ని రచించడంలో స్త్రీలు కూడా విశేషమైన భాగం తీసుకున్నారు, అంటే వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది ఇందులో, వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. ఎక్కువగా రచించే వాళ్ళు ఎవరంటే స్త్రీలు. ये गीत बाजों की मदद के बिना ही गाए जा बाजों की मदद के बिना या साधारण ढोलक, ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఈ గీతాలు ఎలా పాడతారంటే బాజోంకి మదద్ అంటే బాజలు, దీని డ్రమ్స్ అక్కర్లేదండి. ఈ సాధారణమైన చిన్న ఢోలక్ అంటే చిన్న డప్పులు ఉంటాయి, దాంతో ఝాంజ్ అనే ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. కర్తాల్ అంటే చేతితో వాయించే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది క్లాప్స్ కొడుతూ. బాంసూరి అంటే ఫ్లూట్ అంటే మురళితోటి. ఆదికి మదస్సే గాయ జాతే ఇటువంటి మొదలైన సాధనాలతోటి సాధారణంగా పాడుకునే. ఏక్ సమయ థా జబ్ శాస్త్రీయ సంగీత్ కే సామ్నే ఆయ ఇన్కో హే సమజా జాతా థా, అంటే ఒక సమయం ఉండేది అంటే వన్స్ అపాన్ ఎ టైం దీన్ని శాస్త్రీయ సంగీత్ అంటే క్లాసికల్ సాంగ్తో కంపేర్ చేస్తే అవహేళన చేసేవారట. మనకి లోక్గీత్ అంటే అంత చులకనగా ఉండేదన్నమాట, దాని అంతగా ఎవరు పట్టించుకునేవారు. అభీ హాల్ తక్ ఇప్పుడు వరకు కూడా ఇన్కి బడి ఉపేక్ష కీ జాతి థీ, ఈ రోజు వరకు కూడా దీన్ని చాలామంది తిరస్కరిస్తూ ఉపేక్ష చేస్తూ వచ్చారు. ఉపేక్ష అంటే తిరస్కరించుట, అవహేళన చేయుట, తిరస్కరించుట. ఓకే, की जाती पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो సాహిత్య और కళా के क्षेत्र में भी परिवर्तन हुआ. ఇప్పుడు చాలామంది సాధారణంగా దీని వరకు అట్రాక్ట్ అవ్వడం మొదలెట్టారు. లోక్గీత్ అంటే జానపద గీతాలు
ఆకర్షించబడ్డారు. ఇప్పుడు వీళ్ళ దృష్టి దీని మీద మరలించబడడంతో ఏమైందట, మన కళలలోనూ మన साहित्य रंगंलोनू కూడా పరివర్తన వచ్చింది. ఓకే, అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है. చాలామంది వివిధ బోలియం అంటే ఇప్పుడు ఎప్పుడైతే లోకగీత మీద ఇంట్రెస్ట్ వచ్చిందో అందరి దృష్టి దీని మీద పడిందో అనేక బోలియా అన్నాడు. అంటే మెనీ లాంగ్వేజెస్ చాలా భాషల్లో ఏం చేశారట, అనేకమైన భాషల్లో లోక్ సాహిత్య లోకగీతంకి అంటే లోక సాహిత్యాల కోసం అంటే రచనలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి కానీ లోకగీతంకి సంగ్రహ లోకగీతాలను అందరి దగ్గర కొత్తవి ఏమైనా రచించారేమో, కొత్త లోకగీతలు ఏమైనా ఉన్నాయేమో అని అవన్నీ కలెక్ట్ చేయడంలో అందరూ కూడా కమర్ బాంధీ అన్నట్టు. కమర్ బాంధీ అని ఈడియం ఇచ్చాడు ఇక్కడ, అంటే నడుం బిగించారు అని. ఓకే, ఒక ముహావరా ఉంది. అందరూ ఈ పని మీద ఉన్నారన్నమాట. అందరూ ఈ లోకగీతను కలెక్ట్ చేయడంలోనే అందరూ వాళ్ళ పని పెట్టుకున్నారు. और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. ఇలాంటివి కూడా ఇప్పటి వరకు కూడా ఈ చాలా కలెక్షన్స్ అనమాట, కలెక్ట్ చేసినవి ఉన్నాయి కొత్తవి. అవన్నీ కూడా లోకగీత ఏం చేశారంటే వీళ్ళందరూ ప్రకాశిత్ భీ హోగే ప్రచురించబడ్డాయి కూడా. ఇక్కడ మనకి కొత్త పాడుకోవడానికి కూడా పాటలు కూడా రచింపబడ్డాయి, అందరికీ అనుకువగా అందుబాటులో వచ్చాయని అర్థం. ఓకే, నెక్స్ట్ लोकगीतों के कई प्रकार हैं. అంటే లోకగీత చాలా రకాలు ఉన్నాయి. लोकगीतों के कई प्रकार हैं. इनका एक प्रकार तो बड़ा ओजस्वी है. लोकगीत అంటే జానపద గీతాలు చాలా రకాలు ఉన్నాయి. ఓకే, కానీ ఇంకా ఏక్ ప్రకార్ తో బడా హీ ఓజస్వి. ఇందులో ఒకటి ఉంది ఏంటంటే అది ఒక విధం ఏంటంటే ఒక టైప్ ఏంటంటే చాలా ఓజస్విగా అంటే చాలా సారవంతంగా ఉందట. మరియు సజీవ్ అంటే లైవ్లో కనిపిస్తున్నట్టుగా ఉంది, అంటే జీవించినట్టుగా కనిపిస్తుందట. అంటే ఓజస్వి సారవంతమైనది మరియు జీవితం లైఫ్ కనిపిస్తుందట అందులో. యహ ఇస్ దేశ్ కే ఆదివాసియోं के సంగీత్ హై అంటే ఇది ఏంటంటే ఇక్కడున్న ఆదివాసుల యొక్క సంగీతము. మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగ్పూర్ మే గోండ్ ఖాండ్ అంటే ప్రదేశాలు ఇచ్చాడు, మధ్యప్రదేశ్ ఇచ్చాడు, దక్కన్ ఇచ్చాడు. అక్కడ ఛోటా నాగ్పూర్లో గోండ్ ఖాండ్ అనేవి బీల్ సంతాల్ ఆది అంటే ఈ పాటల యొక్క పేర్లు అనమాట. గోండ్ ఖాండ్, బీల్ సంతాల్ మొదలైనవి స్ప్రెడ్ అయి ఉన్నాయి అక్కడ లోकगीत. इनके गीत और नाच अधिकतर साथ और बड़े दलों में गाए और नाचे जाते हैं. इनके गीत और नाच అంటే వీళ్ళ యొక్క పాటలు కానీ గీతాలు కానీ డ్యాన్సులు కానీ అధికతర్ మోస్ట్లీ ఎక్కువగా కలిసిమెలిసి పెద్ద గ్రూప్స్ కింద అంటే పెద్ద గ్రూప్ కింద ఏర్పడి ఒక దళముగా ఏర్పడి గాయే और नाचे जाते हैं పాడబడతాయి మరియు డ్యాన్స్ చేయబడతాయి. 20-30 ఆదిమియోं और औरतों के दल 20 అంటే 20 కానీ 30 మెంబర్స్ కానీ కలిసి అంటే ఒక పురుషులు మరియు స్త్రీలు రెండు దళాలు గంట అంటే రెండు గ్రూప్స్ కింద విడిపోయి ఏక దూసరేకే జవాబ్ మే గాతే హై. వీళ్ళు ఏదో చెప్తుంటే వాళ్ళు సమాధానం ఇస్తూ వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకున్నట్టుగా వాళ్ళు తిట్టుకుంటూ పాడుకుంటున్నట్టుగా పాడతారనమాట. ఓకే, దీంతో అనట దిశాయే గూంజ్ ఉఠ్తీ హే. దీనివల్ల 4 దిక్కులు కూడా మారుమ్రోగిపోతాయి ఆ పాటలతో అర్థం. 4వ పేర చూడండి. पहाड़ियों के अपने अपने गीत हैं, उनके अपने अपने भिन्न रूप होते हैं. यहाँ पे देखो పహాడియా మానే పహాడ్ అంటే మౌంటైన్స్ అంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని పహాడీ అంటారనమాట. ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పల్లె వాళ్ళు ఎలా అంటామో అలాగే కొండ ప్రాంతాల్లో ఉన్న కొండోళ్ళు అంటాం కదా, అలాగే పహాడియోకి అప్నే అప్నే గీత్ హే. వారి యొక్క పాటలు కూడా ఉన్నాయి. ఉన్కే అప్నే అప్నే భిన్న రూప్ హోతే హే. వాటికి కూడా డిఫరెంట్ రూపాలు ఉన్నాయట. ఓకే, हुए भी अशास्त्रीय होने के कारण ఇవి డిఫరెంట్ రూపాల్లో ఉన్నా సరే అశాస్త్రీయం అంటే క్లాసికల్ కాకుండా క్లాసికల్కి డిఫరెంట్గా ఉండడం వల్ల అప్ని యొక్క సమాన్ భూమి వాళ్ళకి ఒక ఈక్వల్ దాని యొక్క పాత్ర ఉంది. గడ్వాల్, కిన్నోర్, కాంగడా ఆదికి అప్నే గీత్ హే అంటే ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళ యొక్క సాహిత్యాన్ని బట్టి వాళ్ళ యొక్క గీతాలు ఉన్నాయి. ఓకే, ఉన్హే గానేకి అప్ని విధియా హై. దాన్ని పాడే ఒక టైప్ విధా విశేష ఎలా ఉంటుందో మనకి విధులు కూడా ఒక విధానం కూడా ఉందట, వాళ్ళకి డిఫరెంట్ అయిన విధానం. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడగా. దీనివల్ల పహాడీ ఏరియాలో పాడేవాళ్ళు డిఫరెంట్గా పాడుకుంటారు కాబట్టి ఆ పాటలకి పహాడీ అని పేరు పడింది అని అర్థం. పహాడీ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అంటే ఈ పేరా రాయారు. వాస్తవిక లోక్గీత్ దేశ్కే గాంవో और దేహాతో మే హే. వాస్తవికంగా అంటే సాధారణంగా చెప్పుకోవాలంటే మనకి లోక్గీత్ ఎక్కడున్నాయంటే జానపద గీతాలు ఎక్కడున్నాయండి, దేశంలో గ్రామాల్లో మరియు పల్లెల్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా సంబంధం దేహాత్కి జనతాసే హే. దీని సంబంధం ఎవరితో ఉందంటే దేహాత్కి జనతాసే, పల్లెల వాళ్ళతోనే సంబంధం ఉంది. దీనికి రచించిందే వాళ్ళు, పల్లెలో పుట్టిన గీతాలు అనమాట ఇవి. బడీ జాన్ హోతీ హే ఇస్మే. ఇందులో చాలా ప్రాణం లేసి వచ్చినట్టు అంటే లైవ్ కనిపిస్తున్నట్టు జీవితం కనిపిస్తుందట.
ఓకే, చైతా కజరీ బారామాసా, సావన్ ఆది మిర్జాపూర్ బనారస్. అంటే మిర్జాపూర్ బనారస్లో పాడేవంట చైతా కజరీ బారామాసా సావన్ మొదలైనవి मिर्जा और बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में. అంటే ఈ ప్రదేశాలు ఉత్తరప్రదేశ్లోని పూర్వీ అంటే ఈస్ట్ సైడ్ ఉండే, బిహార్లో ఉండే వెస్ట్ పశ్చిमी जिलों में వెస్ట్ సైడ్ ఉన్న జిల్లాలలో గాయే జాతే హై. ఓకే, బావుల్ और భతియాలి బంగాల్కి. బావుల్ మరియు భతియాలి అనే గీతాలము బంగాల్ అనే ప్రదేశంలో పాడతారన్నమాట. లోక్గీత్ హై, అక్కడ పాడబడే లోక్గీత్ అంటే జానపద గీత అని అర్థం. పంజాబ్ మాహియా, పంజాబ్లో పాడేది మాహియా ఆది ఇసి ప్రకార్కే హే. పంజాబ్లో పాడేవి కూడా మాహియా అనే సాంగ్ ఉంటుందని ఇలాంటివి అని చెప్తున్నాడు. హీర్ రాంఝా సోహనీ మహివాల్ సంబంధి గీత్ పంజాబీ. పంజాబ్లో పాడేవి హీర్ రాంఝా సోహనీ మహివాల్ అనే పాటలు ఉండేవి ముందు, అవి కూడా దీనికి సంబంధించి పంజాబ్ వాళ్ళకి సంబంధించినవి. ఆ ఢోలమారు ఆదికి గీత రాజస్థాన్. ఢోలమారు ఫేమస్ సాంగ్స్ ఉంటాయి కదండి, లోక్గీత్ మనం చూస్తూనే ఉంటాం. ఇవి రాజస్థాన్లో ఫేమస్. బడే చావుసే గాయ జాతే, చాలా ఇంట్రెస్ట్గా దీన్ని పాడతారట. इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपने गीतों को विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं. इन देहाती ఈ పల్లెల్లో పాడే పాటలంట వీటి రచించే వాళ్ళు కూడా కోరి కల్పన అంటే బ్లాంక్ ఇమాజిన్ ఏం చేయకుండా డైలీ వాళ్ళ జీవితంలో ఉన్న దైనందిన కార్యక్రమాలు అంటే రోజుమర్రా డైలీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాడు పంట పొలాలకు వెళ్ళి పంటలు పండించడం కానీ, వేటకి వెళ్ళడం కానీ, లేకపోతే గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావడం కానీ, వంట పనుల్లో కానీ, వాటికి డైలీ వాళ్ళు ఏం చేస్తుంటారో దానికి సంబంధించిన విషయాన్ని తీసుకొని పాడుకుంటారట. జిస్సే వే సీదే మనముకో చూలేతే, దానివల్ల అంటే ఇవి మనకి హార్ట్కి టచ్ చేస్తాయి, మన మనసుని దోచుకుంటాయి. ఉనికే రాగివి సాధారణ, వాటి రాగాలు కూడా ఎలా ఉంటాయో సాధారణంగా వీటి పేర్లు ఉన్నాయి. పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ ఆది इसके राग हैं. ओके, कहरवा, बिरहा, धोबिन आदि देहात में बहुत गाए जाते हैं. ఇంకో టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి కదా అవి కహరవా, బిరహా, ధోబియా ఆది మొదలైనవి ఇవి దేహాత్ में बहुत गाए जाते हैं అంటే పల్లెల్లో చాలా ఎక్కువగా పాడతారు. और बड़ी भीड़ आकर्षित करते हैं. बड़ी भीड़ అంటే చాలా క్రౌడ్ అక్కడ చేరుతుంది అనమాట, చాలా గుంపులుగా మనుషులందరూ ఆకర్షింపబడతారు, అంత బాగా పాడతారు. इनकी भाषा से संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों में बोलियों में गाए जाते हैं. దీని భాషల సంబంధించి చెప్పాలంటే ఈ సభీ లోక్గీత్ ఈ అన్ని గీతాలు కూడా లోక్గీత్ గాँव और इलाकों में, गाँव అంటే విలేజ్ అండి, ఇలాకా అంటే అక్కడ ఉన్న చిన్న ఏరియాస్, ఇలాకోं के बोलियों में అక్కడ ఉన్న లాంగ్వేజ్లోనే పాడబడతాయి. इसी कारण ये बड़े ఆహ్లాదకర और ఆనందదాయक होते हैं. इसी कारण దీనివల్లే ఇవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, మనసుని దోచుకునేలా, ఆనందాన్ని కలిగించేలా ఉంటాయట. రాగతో ఈ గీతంకి ఆకర్షక్ होते ही हैं. రాగాలు చూస్తే చాలా ఆకర్షించబడేలాగా ఉంటాయట. और इनकी समझी जाने सके वाली भाषा भी इनकी सफलता का कारण है. इनकी समझी जा सकने वाली అంటే ఈ అర్థం చేసుకునే భాష కూడా దీని సక్సెస్కి ఒక కారణం. ఎంత పాపులర్ ఎందుకు అవుతున్నాయంటే లోక్గీత, దీని భాష కూడా సాధారణంగా సరళంగా ఉంటుంది, మనకు అర్థమయ్యేలాగా, అంటే మనం డైలీ మాట్లాడుకునే పదాలలాగే ఉంటాయండి. భోజ్పూరి में करीब 30-40 बरसों तक विदेशिया. భోజ్పూరిలో అయితే కరీబ్ అన్నాడు, దగ్గరగా నియర్లీ 30-40 30 and 40 బర్సోं అంటే 30 కానీ 40 years మధ్యలో ఈ ఇయర్స్లో విదేశీయక ప్రచార హువా అంటే ఈ మధ్యకాలంలో విదేశీయ సాంగ్ చాలా ప్రచలితమైనది. గానే వాళ్ళకి అనేక సమూహిని గాతే హువే దేహాత్ మే ఫిర్తే హే. వీటి పాడేవాళ్ళు దళాలు ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, సమూహాలు వీధుల్లో తిరుగుతూ పల్లెల్లో పాడుతూ ఉంటారట. ఉదర్కే జిల్లోమే అటువైపు డిస్ట్రిక్ట్లో అయితే విశేషకర్ బీహార్ మే, స్పెషల్గా చెప్పాలంటే బీహార్లో విదేశీయాసే బడకర్, అక్కడ చుట్టుపక్కల తిరిగే పాడుతున్న పాటలు అంటే విదేశీయాకి మించి ఏ సాంగు లేదట. లోకప్రియ నహీ హే, లోగులు అంటే మనుషులు మెచ్చుకున్నంత వేరే సాంగ్ ఏం లేదట, విదేశీయా కన్నా ఇంకోటి ఏమీ లేదు. కే ఇన్ గీతో మే అధికతర్, ఈ పాటల్లో ఎక్కువగా రసిక ప్రియం और ప్రియాओं का అంటే ప్రేమికుల గురించి ఎక్కువగా పాటలు ఉంటాయని అర్థం. పరదేశీ ప్రేమికి और उनमें करुणा और विरह का रस बरसता है అంటే పరదేశీ ప్రేమ, విదేశంలో ఉన్న ఒక ప్రేమికుడిని విడిపోయినప్పుడు విరహ వేదనతో పాడే పాటలు కనిపిస్తాయంట. అంటే విరహక రస్ బరస్తాయి అంటే దుఃఖం అనేది, దాంట్లో బాధ అనేది కనిపిస్తుందని అర్థం. జంగల్కి జాతీయం ఆదికే భీ దల్ గీత హోతే హే. జంగల్కి జాతీయం అంటే ఇప్పటివరకు చెప్పుకుంది పహాడీ కూడా చెప్పుకున్నాం, కొన్ని ప్రాంతాల్లో చెప్పుకున్నాం. అయితే జంగల్కి జాతి అంటే ఫారెస్ట్లో ఉండే జంగలీ జాతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దల్గీత్ హోతే గ్రూప్ సాంగ్స్ ఉంటాయట. అధికతర్ ఎక్కువగా చెప్పుకోవాలంటే మోస్ట్ బిరహా ఆదిమే గాయ జాతి. వీళ్ళ పాటలు ఎక్కడ ఎక్కువ పాడతారంటే బిరహా లాంగ్వేజ్లో పాడతారు.
పురుష ఏక్ ఓర్ तरफ और स्त्रियाँ दूसरी ओर అంటే పురుషులు ఒకవైపు స్త్రీలు ఒకవైపు నించుని ఏక్ దూసరేకే జవాబ్ మే గాతే హై ఒకళ్ళు సమాధానం చెప్పుకుంటూ పాడుకుంటూ ఉంటారట. ఓకే, దళ బాంధకర్ గాతే హై అంటే వాళ్ళ గ్రూప్స్ లేడీ గ్రూప్స్ ఇంకా జెంట్స్ గ్రూప్లాగా ఒకళ్ళు సమాధానం ఇచ్చుకుంటూ పాడుకుంటారు. దిశాయే గుంజా జాతే హై అంటే దిశాయే అంటే సైడ్స్ 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 డైరెక్షన్స్ కూడా రీసౌండ్ వచ్చేస్తుంది, అంత బాగా పాడతారు. పర్ ఇధర్ కుచ్ కాల్ సే కానీ కొంతకాలం నుంచి ఈస్ ప్రకారకే దళీ గాయన్ కా నాశ్ హువా హై కానీ ఇలాంటి గ్రూప్ సాంగ్స్ పాడడం అనేది నాశనం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఏక్ దూసరే ప్రకారకే బడే లోకప్రియ గానే ఆల్హాకే భీ. ఇప్పుడు మనకి ఈ దళీయ గాయన్ కా దళీయ అంటే గ్రూప్ సాంగ్స్ నాశనం అయిపోయాయని ఎందుకు చెప్తున్నారంటే ఈ జానపద గీతాలు పాడేవాళ్ళందరూ కూడా టౌన్స్ వెళ్ళిపోతున్నారు, నగరాలకు వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి పాట పాడేవాళ్ళు ఇలాంటి గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళు ఎవరు కూడా పల్లెటూళ్ళలో గ్రామాల్లో కనిపించట్లేదు, తగ్గిపోయారని అర్థం. ఓకే, ఏక్ దూసరే ప్రకారకే బడే లోకప్రియ గానే హే ఆల్హాకి. ఇంకో టైప్ ఉన్నది, ఇంకో సాంగ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే లోకప్రియ అన్నాడు అంటే మనుషులు ఇష్టపడే సాంగ్స్ ఏంటంటే జానపద గీతాల్లో ఆల్హా అనే గీతాలు కూడా పేరుగాంచినవి. అధిక్తర్ మోస్ట్లీ బుందేల్ఖండీమే గాయే జాతే ఇవి ఎక్కువగా బుందేల్ఖండీలోనే పాడబడతాయంట. ఆరంభంతో ఈ పాటలు ఇలా స్టార్ట్ అయ్యాయండి ఈ గీతాలంటే చందేల్ రాజావుంకే రాజకవి, చందేల్ రాజుల దగ్గర ఉండే రాజకవి ఉంటాడు కదా, అతను దీనికి ఏం చేశాడు, అతనే స్టార్ట్ చేశారు, అతనే మొదలుపెట్టాడని అనుకుంటారు అందరూ. జిస్మే అందులో ఏం రాశాడంటే ఆల్హా ఉదల్కి వీరత, ఆల్హా ఉదల్ అనే రాజు యొక్క వీరత్వం గురించి అతని మహాకావ్యంలో ప్రశంసించాడట. బహాన్ కియా హై అన్నాడు చూడండి. ఓకే, మహాకావ్యమే బహాన్ కియా హై. కిస్కే బారే మే ఆల్హా ఉదల్ కి వీరతా కా అపనే మహాకావ్యమే బహాన్ కియా హై. అతని కవితల్లో మహాకావ్యాల్లో ప్రశంసించాడు. ఎవరి గురించి అంట, ఆల్హా ఉదల్ యొక్క వీరత్వం గురించి, యుద్ధంలో చేసి అతను చూపించిన వీరత్వం గురించి అతను ప్రశంసించాడు. ఓకే, పర్ నిశ్చయ హీ ఉస్కే ఛందుకో లేకర్ కానీ నిశ్చయంగా అతని ఛందస్సును ఫాలో అవుతున్నట్ట. జనబోలి మే ఉస్కే విషయకో దూసరే దేహాతి, అతన్ని ఎలా ఫాలో అయ్యాడో అదే రైమింగ్ తోటి మిగతా కవులు కూడా అక్కడున్న చిన్న చిన్న ఏరియాస్లో జనబోలి అక్కడున్న భాషలో చాలామంది కవులు కూడా గ్రామాల్లో ఉన్న కవులు అనమాట, చిన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా సమయం మారుతూ ఉండగా అదే ఛందస్సును ఫాలో అవుతూ వీళ్ళు కూడా పాడుకోవడం మొదలుపెట్టారట. ఓకే, और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं కానీ ఇప్పుడు కూడా మన గ్రామాల్లో చాలా ప్రేమగా ఈ పాటలను పాడతారట. ఇన్హే గానే వాలే గాँव गाँव ढोलक लिए गाते फिरते हैं, వీటిని పాడేవారు డ్రమ్ తీసుకొని వాయించుకుంటూ వీధులంతా తిరుగుతూ పాడుతూ ఉంటారట. ఓకే, इसी की सीमा पर इन गीतों का भी स्थान है. ओके, उन्हें नट रस्सियों पर खेल करते हुए भी गाते हैं. अधिकतर ये गद्य पद्यांश में है और इनके अपने बोल हैं. ఓకే, इसी की सीमा అంటే దీనికి లిమిట్ ఎక్కడి వరకు ఉందంటే దీని స్థానం నటరస్యంపై అంటే వీధుల్లో చూడండి కర్రలు వేలాడదీసి దానికి తాళ్ళు కట్టుకుంటూ దాని మీద ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ కర్రతోటి పాటలు పాడుతూ తమాషా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా నటరస్య అంటారు. వాటి మీద పాడుతూ ఓకే, అధికతరే గద్య. ఈ పాటలు ఎలా ఉంటాయంటే గద్యాంశంలో ఉంటాయి, పద్యాంశంలో ఉంటాయండి. ఓకే, అంటే సాధారణ బోలిలో ఉంటాయి, కవిత రూపంలో కూడా పాడుతుంటారు అనమాట. ఓకే, గాయే జాతే హై और इनके अपने बोल हैं. వీటికి కూడా వాళ్ళ యొక్క భాష, వాళ్ళ లాంగ్వేజ్ కూడా స్పెషల్గా ఉంటుంది. అనంత సంఖ్య మన దేశం స్త్రీయోంకే గీతోంకి హై. అనంత సంఖ్య అంటే ఎక్కువ సంఖ్య ఇందులో స్త్రీలే పాడుతున్నారట. హై తో ఏ గీత్ భీ లోక్గీత్ హీ హై, ఇవి కూడా జానపద గీతాలే. హై జిన్హే అధికతర్ ఇన్హే ఔరతే హీ గాతి, ఎక్కువగా వాడేవి స్త్రీలే పాడుతుంటుంది. ఇన్హే సిరజితి బి అధికతర్ వహీ. సిరజితి అంటే దాన్ని మంచి అందంగా రూపుదిద్దేవి కూడా వీళ్ళే అని అర్థం. వైసే మర్ద రచనే వాళ్ళం యా గానే వాళ్ళకి కమీవి నహి, అంటే అలాగని పురుషులు కూడా రచించడానికి కాదండి, వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, వాళ్ళు కూడా లోటు లేదు మనకి, వాళ్ళు కూడా రచనలు చేస్తారు, పాడుతూ ఉంటారు అని అర్థం. ఇన్ గీతం కా సంబంధ విశేషత స్త్రీయం సే హి, కానీ వీళ్ళు ఏం రచించినా సరే వీళ్ళ రిలేషన్ దేంతో ఉంటుందంటే స్త్రీలతో ఉంటుంది. లోకగీత యొక్క సారాంశమే స్త్రీలతో సంబంధం ఉంటుంది. అంటే ఆ పాటల్లో కంపల్సరీగా ఆడవారిని ఉద్దేశించి పాడేవే ఉంటాయట. ఓకే, अपने गीत मर्द या जनगीतों से अलग और भिन्न नहीं है. స్త్రీयों के अपने गीत అంటే స్త్రీలు పాడే వాళ్ళ పాటలు కూడా పురుషులతో జనజాతీయులతో వేరేగా ఏం లేదు, అన్నీ కలిసి కలుపులుగా అన్నీ కలిపి పాడతారు. మిలే జులే హీ హే అంటే వీళ్ళ పాటలతోనే
వాళ్ళ పాటలు కూడా వీళ్ళ పాటల్లాగే కలిసిమెలిసి ఉంటాయన్నమాట. त्योहारों पर नदियों में नहाते समय ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పాడతారంటే त्योहारों पर అంటే ఫెస్టివల్స్లో పండగలప్పుడు నదియో మే నహాతే సమయ వెళ్ళి నదుల్లో స్నానాలు చేస్తున్నప్పుడు పాడుకుంటారట. నహానే జాతే సమయ ఎప్పుడైతే నదులకు లైన్గా బయలుదేరుతుంటారో స్నానాలు చేయడానికి బయలుదేరుతున్నప్పుడు ఆ దారమ్మట పాడతారట. తర్వాత వివాహ అంటే పెళ్లి టైపు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్లి సమయంలో మటకోడ జవనాలు అనండి ఇవన్నీ కూడా పెళ్లి చూపులు ఉన్నప్పుడు భోజనాలు అన్నప్పుడు ఓకే. సంబంధియోంకి అంటే సంబంధీలు ఉంటారు కదా పెళ్లిలో, మగ పెళ్లివారు ఆడపెళ్లివారు వీళ్ళు కూడా ప్రేమయుక్త గాలియోంకి ప్రేమపూర్వకంగా వాళ్ళకి జోక్స్ వేసుకుంటున్నట్టుగా తిట్టుకుంటున్నట్టుగా పాడుకుంటారు. అది జన్మ ఆది సభి అవసరం జన్మ అంటే జన్మదినం కూడా బర్త్డే పార్టీస్ కూడా ఇవి పాడుతుంటారు. అలాగే గీత్ హోతే అంటే వీటికి సపరేట్గా ఎప్పుడు పాడాలో, వివాహం అప్పుడు ఏం పాడాలి, భోజనాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు పాడాలి, పండగలప్పుడు ఏంటి, జన్మదినంకి ఏంటి అని డిఫరెంట్ పాటలు వీళ్ళు ఉంటాయన్నమాట. ఓకే. नेक्स्ट इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से वे गीत गाते आ रही हैं. ఓకే. ఇవి లేడీసే పాడతారు, జో స్త్రియా హీ గాతి హీ అంటే ఈ ఎక్కువగా పాడే ఎవరంటే స్త్రీలే పాడతారు. ఇవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల ప్రాచీన కాలం నుంచి కూడా పాడుతూ వస్తున్నాయి. మహాకవి కాళిదాస్ ఆదినేభి మహాకవి కాళిదాస్ కూడా చెప్పారట, మొదలైన వాళ్ళు ఇలాంటి కవులు కూడా చెప్పారంటే ఏమని అప్నే గ్రంథో మే ఉన్కే గీతం కా హవాలా దియా హై. ఇలాంటి వాళ్ళ కావ్యాల్లో కూడా లోక్గీత గురించి కూడా వాళ్ళు కూడా దాని గురించి కొంచెం రాశారట. లోక్గీత గురించి వాళ్ళ కావ్యాల్లో కూడా రాశారు. ఓకే. సోహర్ బానీ సెహరా ఆది ఓకే. ఉన్కే అనంత గానం వేసి కూర్చి వాళ్ళు రాసిన అనంత గీతాల్లో కొన్ని పాటలు కూడా వీళ్ళు రాశారంటే సోహర్, బానీ, సెహరా ఆది మొదలైనవి అన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు కూడా వాళ్ళ అనంతమైన గానాలు కొన్ని వైనవి. ఓకే. వయసేతో 12 మాస పురుషోంకే సాత్ నార్యామి గాతి. 12 మాస అంటే 12 months 12 నెలలకు 12 మాస అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. అలా 12 నెలలకు సంబంధించి 12 పాటలు పాడతారట. ఇవి పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడుతూ ఉంటారు. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते, दल बांध कर गाए जाते हैं. ఓకే. విశేషం ఏంటంటే ఇందులో నారి అంటే స్త్రీలు సాధారణంగా ఒక్కలే పాడరంటండి, వీళ్ళందరూ కలిసి కూడా గ్రూప్ దల్ బాంధకర్ అంటే ఒక సమూహంగా ఏర్పడి పాడుకుంటారు. అనేక కంటే ఏకసాత్ ఫూట్తే హై అనేక అంటే అన్ని గొంతులు ఒకేసారి పెగులుతాయి అంటే ఒకేసారి అందరూ ఒకేసారి పాడతారన్నది. యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా అంటే అందరూ కూడా ఒకే రైమింగ్ ఉండకపోయినా సరే అందరూ ఒకేసారి గొంతెత్తి పాడతారు. ఫిర్ భీ త్యోహారోं और शुभ अवसरों पर वे ही बहुत ही भले गाने लगती हैं అంటే ఇప్పుడు ఈ శుభ సందర్భాలు ఏమైనా ఉన్నా సరే పండగలప్పుడు కూడా శుభ అవసరాలు ఉన్నప్పుడు కూడా పాడేది ఎవరంటే స్త్రీలే. వీళ్ళు ఎలా పాడినా సరే ఈ స్త్రీలే గ్రూప్ కింద చేరి పాడతారు. గాँव और नगरों में गायिकाएं भी होती हैं. ఇప్పుడు విలేజెస్లో కానీ నగరాల్లో కానీ అంటే టౌన్లో కానీ గాయికాయ అంటే స్పెషల్గా సింగర్స్ ఉంటారు. వీళ్ళు పాడుకోవడానికి అంటే పండగలప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి వచ్చి మా సాంగ్స్ పాడి పెట్టండి ఇలాగంటే అకేషన్ ఉందంటే వాళ్ళు వచ్చి అందరూ గ్రూప్గా కూర్చొని పాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ పిక్చర్లో కూడా ఇచ్చాడు చూడండి, వీళ్ళు గ్రూప్ సాంగ్స్ పాడుతున్నారు. ఓకే. पर होली बरसात की कजरी अब देखो वहाँ गायिकाएँ होती है विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. వీళ్ళు ఎప్పుడు పాడతారంటే గ్రూప్ సాంగ్స్ వివాహాలప్పుడు జన్మదినాలప్పుడు పిలిస్తే వీళ్ళు కూర్చొని ఒక గాయకులందరూ కలిసి కూర్చొని పాడతారు సాంగ్స్. సభీ ఋతువే స్త్రీయా ఉల్లాసిత్ హోకర్ గాతి అన్ని సీజన్స్లో కూడా స్త్రీలు ఉల్లాసంగా పాడుతూ ఉంటారు. పర్ హోలీ కానీ హోలీ బర్సాత్ అనేవి కూడా కజరీ హోలీ బర్సాత్కి కజరీ అంటే బర్సాత్లో పాడే కజరీ అనే సాంగు ఆదితో ఉనికి అప్నీ చీజ్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పాడుకుంటారు. వీటికి స్పెషల్గా ఎవరికి పిలిచే పని లేదు. పర్ హోలీ और बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ें जो सुनते ही बनती है అది వినాలనిపిస్తుందట. ఓకే. నెక్స్ట్ पूरब की बोलियों में अधिकतर मैथिली कोकिल विद्यापति के गीत गाए जाते हैं. పూరబ్ అంటే ఈస్ట్ వైపు చూస్తే వాళ్ళ లాంగ్వేజ్లో అధికతర్ ఎక్కువగా మైథిల్ కోకిల విద్యాపతికి గీత్ గాయ జాతే హై. ఈస్ట్ వైపు చూసుకుంటే మనకి ఎక్కువగా పాడేవట మైథిలి కోకిల్ విద్యాపతి అనే పాటలు పాడతారు. పర్ సారే దేశ్ మే కశ్మీర్ సే కన్యాకుమారి తక్ మొత్తం దేశంలో చూసుకుంటే భారతదేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాఠియావాడ్ గుజరాత్ రాజస్థాన్ సే ఒడిషా అంటే ఈ ప్రాంతాల నుంచి ఆంధ్ర తక్ ఎక్కడి నుంచి అండి కఠియావాడ్ గుజరాత్ రాజస్థాన్ నుండి ఒడిస్సా వరకు
మరి ఆంధ్రప్రదేశ్ అప్నే అప్నే విద్యాపతి హే, అక్కడక్కడ వాళ్ళ యొక్క విద్యావంతులు ఉన్నారు, రాసుకుని రచన చేసి పాడేవాడు. స్త్రీయా ఢోలకి మదస్సే గాతి హే, స్త్రీలు ఇక్కడ ఎక్కువగా ఏం పాడతారండి, ఢోలకి ఇంత డ్రమ్ తీసుకొస్తారు, పాడుకుని బాజా వాయించుకుంటూ పాడుతుంటారు. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా ఫుడ్ भी होता है, అంటే వీళ్ళు పాటలతో పాటుగా వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందన్నమాట. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దళియా గాయన్ హే గర్వా. ఓకే, గుజరాత్లో పాడే ఒక దళియా పాట, దాని గీతం యొక్క పేరు గర్బా. जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती. ఇది గర్బా యొక్క స్పెషల్ ఏంటంటే అందరూ కూడా ఒక విధిలో రౌండప్ చేసుకుంటూ సర్కిల్గా ఏర్పడి చుట్టూ తిరుగుతూ పాడుతూ ఉంటారు, ముఖ్యంగా స్త్రీలే. సాత్ హీ లకడియా భీ బజాతీ జాతీ హే, డాండియా ఉంటుంది కదా, చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి, 2 స్టిక్లు ఉంటాయని చేతులు డాండియా, ఆ డాండియా వాయించుకుంటూ పాడుతూ రౌండ్గా తిరుగుతూ ఉంటారట. ఓకే, జో బాజేగా కామ్ కర్తీ, ఇవి బాజల్లాగా వాయించుకుంటూ సౌండ్స్ చేస్తుంటాయి అన్నమాట. ఇస్మే నాచ్ గాన్కే సాత్ సాత్ చల్తే హే, ఇందులో పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ నడుస్తూ రౌండ్గా తిరుగుతుంటారు. వస్తుతః యా నాచ్ హీ హై, చెప్పుకోవాలంటే ఇది డ్యాన్సే. సభీ ప్రాంతం మే లోకప్రియ హో చలా హై. ఓకే, సభీ ప్రాంతం, అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈ గర్బా అనేది పేరుగాంచిందండి. ఎక్కడ చూసినా సరే, ఏ అకేషన్ అయినా సరే అందరూ రౌండప్ చేసుకుంటూ డాండియా తీసుకుని ఎంజాయ్ చేస్తూ పాడుకుంటూ ఉంటారు. ఓకే, స్త్రీయా విశేష తౌర్ పర్, ఎక్కువగా చెప్పుకోవాలంటే స్త్రీలే ఎక్కువగా పాడుతుంటారండి. గాంవ్ కే గీతం కే వాస్తవమే అనంత ప్రకార్ హే. గాంవ్ కే గీతే అంటే మళ్ళీ విలేజ్లో పాడే గీతాల యొక్క అనంత ప్రకార్ హే అన్నారు, అంటే చాలా రకాలు ఉన్నాయి. జీవన్ జహా ఇట్లా ఇట్లాక లహరాతీ హే వహా భలా ఆనంద్ కే స్రోతం కి కమీ హో సక్తీ హే, అంటే జీవితం ఎక్కడ ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుందో అక్కడ మనసును ఉల్లాసపరచడానికి మనకి ఆనందాన్ని ఏర్పరచుకోవాలంటే, ఆనందంగా ఉండాలంటే మనకి సంగీతం యొక్క లోటు అనేది లేదు, ఎక్కడైనా పాడుకోవచ్చు. అంటే స్త్రోత్ అన్నారు, ఎక్విప్మెంట్స్ యొక్క లోపం ఎక్కడ లేదు, మనకి అన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయని అర్థం. ఉద్దామ్ జీవన్ కే హీ వహాకే అనంత సంఖ్య గానేకి ప్రతీక్ హే, అంటే ఉద్దామ్ జీవన్ అంటే మన గ్రేటెస్ట్ లైఫ్కి, గొప్పదైన జీవితానికి అక్కడున్న అనంతమైన సంఖ్యలో పాడే సంగీతాలే మనకి దీనికి ప్రతీక చిహ్నం అనమాట. మన పాటలే మనకి ప్రతిరూపము, ఈ చిహ్నము అని అర్థం.